నమస్కారం అండి. నా పేరు వి నాగేశ్వరరావు. నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి. నేను ఆర్మీ ఇన్ఫెంట్రీలో సర్వీస్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు కొత్తగూడెంలో సింగరేణి కాలేజ్లో సీనియర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా చేసి ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, మొన్న జరిగిన పహల్గాంలో ఉగ్ర మూకలు చేసినటువంటి దాడికి అమాయకమైనటువంటి ప్రజలు చాలా మంది ఇదైపోయారు. అది ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడాను బాధపడేటువంటి విషయం, దుఃఖించాల్సిన విషయం. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ యొక్క చర్యలు ఇప్పుడు కాదండి, మేము సర్వీస్లో ఉన్నప్పుడు రోజుల నుంచి కూడా ప్రతిసారి ప్రతి బోర్డర్లో, పాకిస్తాన్ బోర్డర్లో మొత్తం కూడాను ఎప్పుడు కవ్వింపు చర్యలు చేస్తూనే ఉంటారు, మన మీద చేస్తూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే భారతదేశం యొక్క ఇప్పుడున్నటువంటి సైన్యం కానివ్వండి, మనకున్న ఆర్మ్స్ అండ్ డామినేషన్ కానివ్వండి, మన యొక్క శక్తి కరెక్ట్గా చేస్తే 3 రోజులకి పాకిస్తాన్ అనేటువంటి లేకుండా వెళ్ళిపోతుంది. అయితే అలాంటి పాకిస్తాను మొన్న ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా కవ్వింపు చర్యలు చేస్తారు. కానీ మహానుభావుడు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎంత సంయమనం పాటిస్తున్నారంటే, అది ఊహకందనటువంటి సంయమనం పాటిస్తున్నారు. అందరికీ ఉంటుంది ఆవేశం, మనం కలుసుకుంటే పాకిస్తాన్ ఎంత, కానీ అలా కాకుండా సామభేదాలతో ఎన్ని రకాలుగా వాళ్ళని ఇచ్చేయాలా, వాళ్ళని కొట్టకుండా వాళ్ళకై వాళ్ళు సచ్చే విధంగా చేసేటువంటి క్రియలు చేస్తూ ఉన్నారు. యుద్ధం జరగకుండా వాళ్ళకై వాళ్ళు జన్మతః మన భారతదేశంలో కన్నెత్తి చూడకుండా చేసేటువంటి విధంగా ఇవాళ మోడీ గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. మన సైన్యం కూడా ఉప్పూరుతూ ఉన్నది. కానీ వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ అవసరమైనప్పుడు మీరు వెళ్ళండి, కానీ ఒక్కసారిగా అటాక్ వెళ్ళొద్దు అనేటువంటి దేంట్లో చేస్తూ ఉన్నారు. ఎన్ని రకాలుగా వాళ్ళని ఫైనాన్షియల్గా కానివ్వండి, ఇతరమైనటువంటి విషయాలుగా కానీ వాళ్ళని అలా బంద్ చేసి కొంత టైం ఇచ్చేసి, ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, పాకిస్తాన్ నుంచి ఇండియాకి కొన్ని లక్షల మంది ఇప్పుడు కూడా నివసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ బ్రతకడానికి జీవనాధారం ఏమీ లేక ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు. ఇక్కడ బ్రతుకుతూ, ఇక్కడ తిని, ఇక్కడ ఆస్తి సంపాదించుకొని అక్కడ వాళ్ళకి మెసేజ్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ చేసి మనకు అన్ని విధాల నష్టాన్ని చేస్తున్నారు. ఫస్ట్ చేయాల్సిన మార్గం ఏంటంటే, మాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని ఏరి 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 ఒక్కడిని కూడా ఇక్కడి నుంచి ఇక్కడ లేకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ దేశం పంపించేసేయాలి. మరీ తప్పనిసరి అయితే మనకి యుద్ధం చేయడం పెద్ద గొప్ప కాదు, 3 రోజులు పాకిస్తాన్ ఉండదు. మోదీ గారు ఆలోచిస్తూ ఉన్నారు. అది చాలా మంచిదనే భావిస్తున్నాం. నిజంగా అయితే మాకైతే ఉప్పొంగుతూ ఉన్నాం. అసలు అవకాశం మాకు వచ్చినా కానీ మేము ఎప్పుడైనా కానీ వాళ్ళలోకి వెళ్ళి మా సేవను మేము అందించాలన్నటువంటి యొక్క ఇది ఉన్నది. మోడీ గారు చేస్తున్నారు. దానికి మేమెంతో ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మా యొక్క సహకారాలని అందించాలని అనుకున్నాం. మా సైడ్ నుంచి ఏదైనా కానీ సహకారం కావాల్సి వస్తే అన్ని విధాలు మేము సహకారం అందిస్తాం. ఏ విధంగా కానీ, ఈవెన్ బ్లడ్ డొనేషన్స్ తో సహా సకలమైనటువంటి రెడీగా ఉంటామని. ఇప్పుడు మనము అప్పుడప్పుడు దాడులు చేయాల్సి వస్తుంది. అది కేవలం ప్రజల మీద కాకుండా ఉగ్ర మూకలు ఉన్నటువంటి స్థావరాల మీద మాత్రం దాడి చేస్తూ ఉన్నారు. అది చాలా మంచి పని. ఉగ్ర దాడులు కనుక లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే, కనీసం ఒక పూటకు కూడా లేకుండా వాళ్ళు ఇద్దరు బాధపడుతున్నటువంటి ప్రజలు వాళ్ళు మనలాంటి వాళ్ళే. కానీ ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చి దుర్మార్గాలు చేస్తున్నారని అన్న తప్ప ఆ ఉగ్ర దాడి చేసి మాకు నష్టం చేస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నది మాత్రం మేము చాలా సమర్థిస్తున్నాం. వాళ్ళ యొక్క క్యాంపుల మీద చేసి ఆ ఉగ్ర మూటాన్ని లేకుండా చేయటం అనేటువంటిది చాలా మంచి పని. దాన్ని మేము చాలా సమర్థిస్తున్నామండి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి